మాకు ఒక ఆఫీసర్ ఉండేవారు, ఆయన అంటుండేవారు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు జస్ట్ కాంప్లిమెంట్ ఎ మ్యాన్ హూ ఆల్వేస్ వాంట్స్ టు ఫాలో ది రూల్స్. ఎప్పుడు రూల్ 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 అని చెప్పి నేను ఏం చేస్తానండి, ఇలా చేద్దాం అనుకున్నానండి కానీ రూల్స్ పర్మిట్ చేయవండి అని మాట్లాడకయా. నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేయాల్సి వస్తే బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్. ఐఎమ్ హియర్ టు రాటిఫై, వై డు యు వర్రీ అని అడిగేవాడు. అది ఆఫీసర్ అంటే, అది కలేజా అంటే. రూల్ అడ్డొచ్చిందని మంచి చేయకుండా ఎంతకాలం తప్పుకుంటావు? రూల్ బ్రేక్ చేసి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు వచ్చేయి. నిజంగా త్రికరణ శుద్ధిగా అది మంచిని నువ్వు చెప్పగలిగితే రాయి ఫైల్ మీద, నేనున్నాను రాటిఫై చేయడానికి, నేను దాన్ని ఆమోదిస్తాననేవాడు. మీరు మీ కింద పని చేసే వాళ్ళకి అట్లాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగిన ఆఫీసర్స్గా తయారు కండి. మీరు నమ్మిన సిద్ధాంతానికి ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళు కండి. మీరు ఎప్పుడైనా జీవితంలో ఒక గిల్ట్ మీ వల్ల జరిగితే, ఒక పొరపాటు జరిగితే మృత్పిండాలు కాకండి, బంతులు కండి. అబ్దుల్ కలాం గారి కెరీర్ ఎక్కడండి ప్రారంభం? మీ అందరూ వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివి ఉంటారు. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి, ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి. అట్టర్ ఫ్రస్ట్రేషన్తో ఆయన ఋషికేశ్లో ఒక స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్నారు. టోటల్ డిజెక్షన్, ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఒకందుకని చదివాను, నాకు ఈ ఏరోనాటికల్ ఫీల్డ్లో ఉద్యోగం వచ్చింది. ఆయనకి ససేమిరా ఇష్టం లేదు. ఆయన నీరసంగా కూర్చుంటే అలా వెళ్ళిపోతున్నారు స్వామీజీ. ఆయన రాసుకున్నారు, మీ అందరు చదివి ఉంటారు వింగ్స్ ఆఫ్ ఫైర్. ఆయన ఈ పిల్లాడిని పిలిచారు, అబ్దుల్ కలాం గారిని. ఏం అలా కూర్చున్నావు నువ్వు అంటే, ఆయన అన్నారు, నేను ఫలానా ఉద్యోగం కోసం వెళ్ళాను ఇంటర్వ్యూకి, అది పొందడం నాకు ఇష్టం కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు. ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు, ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాను, దీనికి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చెయ్యాలని లేదు, నాకు ఇష్టం లేదన్నారు. అంటే ఆ రోజున ఆ స్వామీజీ ఓ చిరునవ్వు నవ్వి అన్నారు, నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడో అన్నారు. ఆ మాట ఆయన మీద పని చేసింది, యాక్సెప్ట్ చేశారు కాబట్టి. అంతే. ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యారు. ఆ కారణంగా రాష్ట్రపతి పదవికి రెండో మాట తృణప్రాయంగా వదిలి విద్యార్థులతో మాట్లాడడమే నాకు ఇష్టమని కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలందరితో ఎంతో సంతోషంగా, ఏమి అబ్దుల్ కలాం గారండి, అది క్యారెక్టర్ అంటే. అందుకు నేను